ఎట్లా తెలుసుకోవో చూస్తా, నేను చూస్తా. పసుపు పొడి తెచ్చిన వాళ్ళకి 400 కోట్ల ఫ్యాక్టరీ తెప్పించడం పెద్ద పని అండి. ఏంటి మీరేంటి నామినేషన్ లేదు, ఏంటి ఉద్యమం చేయండి. ఎన్ని రోజులు అడుగుతారు? ఒక రోజు ఇడికెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు. మధ్యలో కవిత అబద్ధాలు చెప్పింది వచ్చేసారు వాపస్. అవునా? అదే అంత చేసారు. ఆమె ఫోన్ చేసింది, అబద్ధాలు చెప్పింది. చేసిరా? ఉద్యమం చేయండి. ఎలక్షన్లలో చేసినట్టు ఇంకెక్కువైతే నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసే పని చేయండి. సరే వాళ్ళేదో పాపం వాళ్ళకున్న పరిస్థితుల వాళ్ళు ఏం చేసినా అదే ఎక్క, కానీ విజృంభించాలి. లేకపోతే ఇట్లనే ఉంటారండి. దేశంలో ఎంత సంపాదిస్తున్నారు తెలుసా అండి? చెరుకు రైతులు 2 లక్షల రూపాయలు ఎకరానికి. 340 మన ఎఫ్ఆర్పి పెంచినాక ఎంత? 340 క్వింటాల్ కలిగే కదా. 3400 టన్నుకి ఎన్నత్తే? 50 60 టన్నులు. 55 నుంచి 60 టన్నులు వస్తాయి. ఏది 3400 ఇంటూ 60 2 లక్షలు అయిందా? పెట్టుబడి ఎంత? 50,000 ఉంటుందా? 60,000 ఉంటుందా? రెండో సంవత్సరం తగ్గుతుంది ఇంకా. మరి 1,50,000 రూపాయలు ఎకరానికి సంపాదిస్తుంటే గవర్నమెంట్ ఇస్తున్నది మళ్ళా ఎంఎస్పీ లెక్క ఉన్నది. దీనికి పసుపు రైతుల కన్నా మేము మార్కెట్ క్రియేట్ చేయాలా, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఇదైతే ఇంటికి వస్తున్నది సర్కార్. ఎందుకు చేయరండి ఉద్యమము? కాంగ్రెస్ కి వ్యతిరేకం. కృత నిశ్చయంతో నాది కాంగ్రెస్ పార్టీ. రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో వీక్తుందో. వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి లాక్కు వస్తాడు. पैसे नहीं है क्या? 7,000 करोड़ रुपए रईत बंधु के पैसे छोड़ के गया केसीआर. कोमट रेड्डी वेंकट रेड्डी 2,000 लेके गया. पोंगलेट्टी श्रीनिवास रेड्डी 3,000 लेके गया. क्यों? इलेक्शन में खर्चा किए. इलेक्शन में 300 करोड़ खर्चा किए तो 3,000 करोड़ लेके गए. बकरा कौन बन रहे? ये किसान बन रहे बकरा, ये एम्प्लॉइज बन रहे बकरा, पब्लिक बकरा बन रहा. और कितने प्रेस मीट करते हैं ऐसा? ఎన్ని సార్లు వచ్చి కూర్చుంటే టెంట్ల కింద ఎన్ని రోజులు వారేస్తారు? ఏ చెరుకు లారీలు ఉంటుండే. భూడానికి వస్తే జాన్ కంపేట దాక్కుంటుండే. ఈ 2 ఫ్యాక్టరీలు కడితే నిజామాబాద్ దాక్కుంటుండే. రోడ్డు పంట కాలైలు నిజామాబాద్కి వెళ్ళి భూదానికి వస్తే ఆడికెళ్ళి ఈ దాకా ఒక సైడ్ మొత్తం చెరుకు లారీలే. ఎందుకండి ఇట్లా ప్రెస్ మీట్ అంటే కూర్చుంటారు? విజృంభించుండ్రి. ఓ దేశాన్ని కాపాడే ఆయన కోసం ఉద్యమం చేయండి. కృత నిశ్చయంతో ఉన్నాడంట. కృత నిశ్చయంతో నేను చెప్తున్నా. రేపు పార్లమెంట్ కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగు కూస్తాడు. వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగు కూస్తాడు. ఇలా కృత నిశ్చయం కథమవుతుంది. మళ్ళీ వచ్చి చేసేది మేమే.